అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ప్రేమమూర్తులు ఫిలింలో నటించినటువంటి కళాకారులందరికీ కూడా, అదే మన ఉమా గారికి కానీ, డాక్టర్ రియాజ్ అహ్మద్ గారికి కానీ, బీవీఆర్ మూర్తి గారికి కానీ, నాయుడుకి కానీ, అలాగే ఉమా కూతురు శ్రీయాకి కానీ, తర్వాత రామచంద్రరావు గారికి కానీ, షణ్ముఖ్కి, అలాగే కృష్ణ గారికి, మహేష్కి, తర్వాత మనం ముద్రపట్టి నాగేశ్వరరావు గారికి, ఇంకా పి శ్రీనివాస్ గారికి, ఇంకా నేను ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు. ఈ సినిమాలో నటించిన కళాకారులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ సినిమా ప్రారంభించి దాదాపు 3 నెలలు వస్తున్నది. అలాగే పీజీ ప్రసాద్ గారు, వాళ్ళ మిసెస్ గారు, తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మాయి పద్మ, వాళ్ళ అసిస్టెంట్ దేవుడు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం అనుకున్నట్టు ఈ సినిమా ప్రారంభించి 3 నెలలు అయింది. ఎప్పుడు కూడా నేను ఇలా ప్రారంభించిన 1 నెల లోపలే రిలీజ్ చేసేస్తాను. ఆ విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమా ప్రారంభించి 3 నెలలు అవ్వడానికి గల కారణం ఏంటంటే, ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దీనికి కొన్ని అవాంతరాలు అయితే రావడం జరిగింది. తర్వాత అనుకోని కారణాల వల్ల మన ప్రేమమూర్తులు హీరోయిన్ గారికి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ ఏదో చిన్న అనారోగ్య సమస్య వచ్చి కాల్ ఫ్రాక్చర్ అయింది. దానికి దాదాపు 40 రోజులు పట్టింది. అలాగే మన రియాజ్ గారు కూడా, ఆయన డాక్టర్ గారు ఖాళీ ఉండదు, విజిటింగ్స్కి వెళ్ళిపోతే ఆయన కూడా డబ్బింగ్ రావడం జరగలేదు. ముఖ్యంగా బీవీఆర్ మూర్తి గారు, ఆయన ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన పిలిచేసరికి వచ్చి చేసేస్తారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా వయసులో కూడా అలా వచ్చి చేస్తున్నారంటే మూర్తి గారు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాయుడు అయితే అతను మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. అతనికి ఎప్పుడు ఖాళీ ఉంటుంది. పిలవగానే కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చినట్టు చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి కూడా నమస్కారాలు. మిత్రుడు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇంక విషయంలోకి వచ్చినట్టయితే, ఈ సినిమాని మనం ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ, అంటే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసేయడం జరిగింది. ఈ సినిమాని టైటిల్స్, కలర్ గ్రేడింగ్ కూడా వేసేయడం జరిగింది. ఇది 25వ తారీఖు లోపల, అంటే 99% 20వ తారీఖు కల్లా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ 25వ తారీఖు లోపల, 25వ తారీఖుని మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే 25 రిలీజ్ చేస్తాను, లేదంటే 25వ తారీఖు లోపల రిలీజ్ చేస్తాను. 25వ తారీఖు నాడు మీరు ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారనేసి నేను మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇకపైన మనం తీసే సినిమాలన్నీ కూడా, అంటే మన కళాకుసుమాలు ఆర్ట్స్ వాళ్ళు తీసే సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం ఇంతకు ముందులాగే, అంటే మనం 35 సినిమాలు చేసాము. 35 సినిమాల్లో కూడా 30 సినిమాలు అనుకున్న టైంకి 1 నెలలోనే తీసేసి రిలీజ్ చేసడం జరిగింది. 5 సినిమాల వరకు వచ్చి అక్కడక్కడ కొంతకాలం లేట్ అయింది. లేట్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. దానివల్ల మనకి కొంచెం లేట్ అయింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఇకపై నుంచి నా సమస్యలన్నీ తీరిపోయాయి. కాబట్టి ఏది స్టార్ట్ చేసినా మనం, ఆ షార్ట్ ఫిల్మ్ కావచ్చు, మినీ మూవీ కావచ్చు, ఏది స్టార్ట్ చేసినా కూడా 1 నెలలోనే కంపల్సరీగా రిలీజ్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. దీని తర్వాత మనం చాలా సినిమాలు స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయి ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా ఉన్నారు. తర్వాత మనం, నాదే ప్రాబ్లము ఇంత తొందరగా కంప్లీట్ చేయలేకపోవడానికి కారణం, ఇప్పటికైతే నిన్నటితో డబ్బింగ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. రేపు 20వ తారీఖు లోపల పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం తప్పితే 22, 23 తారీఖులో రిలీజ్ చేస్తాను. అందుకే మీరు 25వ తారీఖు కల్లా సినిమా చూస్తారనేసి చెప్తున్నాను అనమాట. ఇకపై దీని తర్వాత మనం చేయబోయే సినిమా ఏంటంటే, చెప్పను, అప్పుడే చెప్తాను, చూదురుగానే. నిన్న నాకు ఫోన్ వచ్చింది, యాడ్ వేసాను, ఆర్టిస్టులు కావాలి అని ఒక యాడ్ వేసాను. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడంటే హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, మీరు డైరెక్టర్ కావాలని యాడ్ వేశారు కదండి, నేను డైరెక్టర్ కమ్ము, హీరో కమ్ము, విలన్ కమ్ము, ప్రొడ్యూసర్ కమ్ము, రైటర్ కమ్ము, అన్నీ కూడా కమ్ము అని చెప్పుకొని వచ్చాడు. అన్నీ నేను చేసేస్తానండి అన్నాడు అనమాట అతను. అయితే అబ్బాయిది శ్రీకాకుళం అంట. సరేనన్నా, మరి నువ్వు చెద్దు కానీ నీ అనుభవం ఏంటి? నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, డైరెక్టర్ అవ్వాలనుకుంటే ముందుగా నీకు కొన్ని తెలియాలి కదా. షార్ట్ డివిజన్ అంటే ఏంటి చెప్పంటే చెప్పలేకపోయాడు. పోనీ ప్రతి ఒక్కరికి కామన్గా తెలిసింది సినిమా స్క్రిప్ట్ ఎలా రాస్తారని తెలుసు. సినిమా రంగంలోకి వస్తాను అనుకున్న వాళ్ళు ముందుగా అదే ప్లాన్ చేసుకుంటారు, కథలు రాసుకుంటారు. కాబట్టి స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఒక వైట్ పేపర్ తీసుకుంటే డైలాగ్ పార్ట్ ఎక్కడ వస్తుంది, స్క్రీన్ ప్లే పార్ట్ ఎక్కడ వస్తుంది అని అడిగాను. అడిగాను
స్క్రీన్ ప్లే పార్ట్ పైన రాసేసి దాని కింద డైలాగ్ పార్ట్ రాసేసుకుంటామండి అన్నాడు. అది స్క్రిప్ట్ ఎలాగ అవుతుంది? అది డైలాగ్ పార్ట్ కాదు కదా, స్క్రీన్ ప్లే కాదు కదా. సరే అందులో కూడా అబ్బాయికి రాలేదు. మరి ఇంకేం చేసావంటే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నానండి అన్నాడు. ఎక్కడంటే హైదరాబాద్లో ఏవో కొన్ని పేరున్న ఇన్స్టిట్యూట్సే, వాటి పేర్లు చెప్పాడు. ఆ పేర్లు వద్దులేండి బాగోదు. ఏంటి నేర్చుకున్నావు నువ్వు, నీకు అభినయాలన్నీ అంటే ఏంటి, ఎన్ని అంటే అది కూడా చెప్పలేకపోయాడు. అభినయాలు చెప్పలేకపోయాడు. కెమెరా పోనీ స్టోరీ పరంగా కూడా వీకు, యాక్టింగ్ పరంగా కూడా వీకు. పోనీ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే కెమెరా చేస్తానండి అన్నాడు. సజెషన్ షాట్ అంటే ఏంటి అంటే చెప్పలేకపోయాడు. వైడ్ యాంగిల్ అంటే ఏంటి అంటే చెప్పలేకపోయాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం కోచింగ్ ఇచ్చి, వాళ్ళకి తర్ఫీదులు ఇచ్చి తీసుకొచ్చి మనం ఫిలిమ్స్ చేయడం జరుగుతుంది, వర్క్షాప్ పెట్టి. అయితే ఇది ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తున్నాను నేను ఆఖరిలో చెప్తానమాట. తర్వాత ఆ అబ్బాయి గురించి చూసుకుంటే నాకు జాలేసింది అబ్బాయిని. మళ్ళీ ఆ అబ్బాయి బిఏ బీఈడి ఏదో చేశాడు. 7 సంవత్సరాలు అయిందట హైదరాబాద్ వెళ్ళి. నేను 7 సంవత్సరాలు ఏం చేసామంటే నేను చాలామంది డైరెక్టర్ దగ్గర వర్క్ చేశానండి అన్నాడు. ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి ఒక పేరు చెప్పంటే చెప్పలేకపోయాడు. తర్వాత ఏమో డైలాగ్ ఆర్టిస్ట్ అండి అన్నాడు. సరే ఏ సినిమాకి వర్క్ చేసామంటే ఇంకా సినిమా చేశారంటే రిలీజ్ కాలేదండి అన్నాడు. అది అందరికీ జరుగుతూ ఉంటుంది, రిలీజ్ అయ్యి కాకపోవడం ఉంటుంది. రిలీజ్ కాకుండా షూటింగ్ అయిపోయి ఉండిపోతుంటాయి. సరే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళేవాటి వెళ్ళానండి, రోజుకు 400 ఇస్తారండి అని చెప్పాడు అనమాట. సరే అది ఎవరి సమస్య పడింది. కానీ 7 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉండి ఒక్క డైరెక్టర్ దగ్గర ఉండకుండా, ఒక కెమెరామెన్ దగ్గర ఉండకుండా, ఒక ఆర్టిస్ట్గా ట్రై చేయకుండా ఆయన అలా కప్పదాట్లు వేస్తుంటే జీవితంలో ముందుకి రావడం చాలా కష్టం. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా సినిమా రంగంలో 24 క్రాఫ్ట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. ఆ 24 క్రాఫ్ట్లో మీరు అనుకుంటారు కదా, నేను డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. మేకప్ మ్యాన్ అవ్వాలి, కెమెరామెన్ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఒక కళ ఉంటుంది అవ్వాలని అన్నప్పుడు దాని మీద మాత్రమే కృషి చేయండి. అలాగే కృషి చేస్తే మీరు ఈవేళ కాకపోతే రేపటికి, కాకపోతే ఎల్లుండికి, ఎప్పుడుకోకప్పటికి సక్సెస్ అవుతారు. అన్నింట్లో కూడా అడుగులు పెట్టేశారనుకోండి, ఏ పని కూడా కొంచెం కొంచెం వస్తుంది తప్ప కరెక్ట్గా రాదు. కొంచెం కొంచెం వస్తాయి. ఎందుకు ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను, గత 30 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను, అది నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను అలాగే స్టోరీ రైటర్గా వర్క్ చేశాను, డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాను, డైరెక్షన్ చేశాను, యాక్టింగ్ చేశాను, అన్నీ చేశాను. ఇన్ని కప్పదాట్లు వేసి నేను చేసిన పొరపాట్లు మీరు చేయకనే చెప్తున్నాను. నేను పొరపాటు చేయలేదు, ఇవన్నీ నేర్చుకుని నా సొంతంగా యూనిట్ పెట్టుకుని నేను తీసుకోగలుగుతున్నాను. ఇలా ఎంతమంది తీసుకోగలుగుతారు ఆలోచించండి. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే మీకు ఎంత అవుతుంది? మినిమం 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకు? కెమెరా కొనుక్కోవాలి, కంప్యూటర్ కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి. వాటన్నీ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం? బయట వాళ్ళకి ఇచ్చి వర్క్ చేయించుకుంటాం. వీటన్నిటికీ కూడా డబ్బులు అవుతాయి. ఇప్పుడు నాకేంటంటే నా స్నేహితుల సహకారంతో, నా ఇంట్లో నా డబ్బులతోటి, వీటితో నేను కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కున్నాను. ఒక కెమెరా ఫ్రెండ్స్ వల్ల వచ్చింది, తర్వాత కంప్యూటరు డాక్టర్ గారి వల్ల వచ్చింది. ఇలా నాకు కావాల్సినవన్నీ కూడా నేను కొనుక్కొని నేను సొంతంగా చేసుకుంటున్నాను. ఎడిటింగ్ నేనే చేస్తాను, అన్నీ నేనే చేస్తాను కాబట్టి నేను రిలీజ్ చేసుకోగలుగుతాను, నా కోరికలు తీరుతున్నాయి. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే అన్నింటి మీద కప్పదాట్లు వేయకండి, ఒకటే నమ్ముకోండి. నేను కెమెరామెన్ అవుతాను, ఒక కెమెరామెన్ దగ్గరికి వెళ్ళిపోద్ది, కెమెరా దాని బేసిక్స్ నేర్చుకో, కెమెరా వర్క్ చేయండి. యాక్టర్ అవుతాను, యాక్టింగ్ బేసిక్స్ నేర్చుకోండి, డైరెక్షన్ బేసిక్స్ నేర్చుకోండి. కానీ అన్నింటిలో కప్పదాట్లు మాత్రం వేయకండి. అది ఇందాక ఆఖరిలో చెప్తా అన్నాను. ఆ అబ్బాయిది ఏంటంటే సార్ నేను హీరో కమ్ డైరెక్షన్ చేస్తానండి అన్నాడు. ఆ అబ్బాయి హీరో కమ్ డైరెక్షన్ చేస్తానంటే కొన్ని డబ్బులు పెడతామంటే డబ్బులు పెట్టాడట. యాక్టింగ్ వచ్చాయంటే రాదు, డైరెక్షన్ వచ్చాయంటే రాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం వాళ్ళకి వర్క్షాప్ పెట్టి అన్నీ నేర్పి మనం వాళ్ళకి తెర మీద చూపిస్తాం కదా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంటారు. మీరే చెప్పండి, ఇందులో న్యాయం ఎంతవరకు ఉంది? పోనీ యూట్యూబ్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, యూట్యూబ్లో మినీ మూవీస్ కానీ షార్ట్ మూవీస్ కానీ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? డబ్బులు రావండి. ఏదో మనకున్న సరదా కొద్దీ మన ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాం, లేదంటే మనం డబ్బులు పెట్టో ఏదో మన ఇంట్రెస్ట్ కొద్దీ ఇది ఒక వ్యసనమే మనం చేసి పెట్టుకుంటాం. 5,000, 10,000, 25,000 ఎవరు కావాలి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టిన వాళ్ళందరికీ యూట్యూబ్లో డబ్బులు రావండి. నాకైతే ఇప్పటివరకు ₹1 కూడా రాలేదు. అయితే మీరు అడగొచ్చు డబ్బులు రాకుండా ఎందుకు చేస్తున్నారని. అది ఒక సరదా. కొంతమందికి మీకు ఇంకా చెప్పాలంటే తాగుబోతులు ఉంటారు, వాడు డబ్బులు ఖర్చు పెట్టి తాగుతుంటాడు. ఎందుకు తాగుతున్నారంటే వాడికి అందులోనే ఆనందం దొరుకుతుంది, తాగుతాడు. ఇంకోటి ప్యాకెట్ ఆడుతుంటాడు. ఎందుకు ప్యాకెట్ ఆడుతున్నారా అంటే డబ్బులు వస్తే పోతాయి, కానీ వాడికి అందులోనే ఆనందం, చేస్తూ ఉంటాడు. అలాగే నాకు ఇందులోనే ఆనందం, సినిమా చేయడంలోనే ఆనందం.
కాబట్టి నేను చేస్తున్నాను. ఇందులో నుంచి నేను డబ్బులు ఎప్పుడు ఆశించలేదండి. ఇప్పటి వరకు నాకు అసలు డబ్బులు రాలేదు. మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు, ఆ ప్రసాద్ గారికి డబ్బులు వచ్చేస్తే డబ్బులు రాకుండానే మనందరి చేత చేయించేసుకుంటున్నాడు ఏంటి, ఛానల్స్ పెట్టుకున్నాడు, ఒక 3 ఛానల్స్ అని. 3 ఛానల్స్ పెట్టానండి, కానీ డబ్బులు రావండి. నా డబ్బులు పెట్టి నేను రిలీజ్ చేస్తున్నాను. అందుకే ఇంత ధైర్యంగా నేను పబ్లిక్గా వీడియోలో చెప్పగలుగుతున్నాను. నాకు డబ్బులు వస్తే నేను ఎందుకు చెప్తాను? నాకు డబ్బులు రావట్లేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వట్లేదు. ఒకవేళ నేను ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాను అనుకుంటే నాకు ప్రొడ్యూసర్స్ ఇచ్చిన డబ్బుల్లో నేను ఇస్తాను. అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. ఏ అమ్మాయికి కూడా నేను డబ్బులు ఇవ్వకుండా మోసం చేయలేదు. ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. మగవాళ్ళకైనా అంతే, ఇస్తానంటే ఇస్తాను, లేకపోతే లేదంటే. తర్వాత మనకి హైదరాబాద్లో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆవిడ మన సినిమాలకు వాయిస్ ఓవర్లు అవి ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఆవిడకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ మనం తీయబోయే సినిమాలకి నాకు కళాకారులు కావాలండి, కొత్త వాళ్ళు, యంగ్స్టర్స్ మాత్రం కావాలి. యంగ్స్టర్స్ వచ్చినట్టయితే నేను తప్పకుండా అవకాశం ఇస్తాను. ఇచ్చి మిమ్మల్ని తెర మీద నేను చూపిస్తాను. అది మాత్రం మీకు గ్యారంటీగా చేస్తాను. మీకు అనుభవం లేకపోయినా నేను వర్క్షాప్ పెట్టి నా ఫిలింకి ఎంతవరకు మీరు యూజ్ అవుతారో తెలుసుకుని దాని ప్రకారం మీకు పాత్రలు ఇచ్చి, మీ పర్సనాలిటీకి తగ్గ పాత్రలు నా కథలో ఉంటే నేను ఇచ్చి తప్పకుండా మీ చేత నేను వేషం చేయిస్తాను. అది మాత్రం నేను చెప్పగలుగుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీరు నిజంగా తెర మీద కనిపించాలనుకుంటున్నారా? రండి నా దగ్గరికి. నా ఫోన్ నెంబర్ అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.